హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రైతులకు ఉపయోగపడే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసరికి వానాకాలం రైతు భరోసా డబ్బులనేది ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు, అదేవిధంగా ఎన్ని ఎకరాలకు రిలీజ్ చేస్తున్నారు, అదేవిధంగా మనకు ఏ టైంకి రిలీజ్ అవుతుందనేది పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందజేస్తాను. కావున వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. వానాకాల సీజన్ సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదల జూన్ 30 నుండి ప్రారంభం కానుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా మదిరలోని ఒక కార్యక్రమంలో భాగంగా ఆ రోజు మనకు రైతులకు రైతు భరోసా వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా డబ్బుల్ని రిలీజ్ చేయడానికి రెడీ ఉన్నారనమాట. దీనికి సంబంధించిన అర్హులైన రైతులకు 1 ఎకరానికి 6,000 చొప్పున, అదేవిధంగా 6,000 రూపాయలు సాయాన్ని అందించడానికి సిద్ధమైండ్రు. ఇది మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల సంక్షేమం కోసం దృష్టి పెట్టుకొని మనకు ఈ ఖరీఫ్కి సంబంధించిన అంటే వానాకాలంకి సంబంధించిన రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రిలీజ్ చేయడానికి రెడీ అయిండ్రన్నమాట. నిధులు చూసుకున్నట్లయితే మనకు దశల వారీగా 9 రోజుల్లో రిలీజ్ అవుతుంది 9,000 కోట్లు. అదేవిధంగా ఈసారి మనం చూసుకున్నట్లయితే మొదటి జూన్ 30న మనకు మొదటి 1 ఎకరానికి సంబంధించిన రైతులకు రైతు భరోసా డబ్బుల్ని రిలీజ్ చేస్తారు. ఈ మదిరలో కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి మనకు 1 ఎకరానికి సంబంధించిన డబ్బుల్ని రిలీజ్ చేయడానికి రెడీ ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు వానాకాలము సంబంధించిన రైతు భరోసా మనకు డబ్బులు రావాలంటే కంపల్సరీ ఈ నెల జూలై మనకు 5వ తారీఖు వరకు అప్డేటింగ్ ఉన్నమాట. అంటే మీ దగ్గర ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ లేదంటే మండల ఏఈఓ ఆఫీసర్ని సంప్రదించాలి. వాళ్ళ దగ్గర వెళ్ళి పట్టా పాస్బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ పట్టుకొని వెళ్ళి అప్డేట్ చేయించుకోవాలి. అంటే జూన్ 15వ తారీఖు వరకు వచ్చిన పట్టా పాస్బుక్ వచ్చిన వాళ్ళు కూడా ఈ రైతులు వెళ్ళి ఏఈఓ దగ్గర వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసుకొని ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా ఇప్పుడు వానాకాలంకి సంబంధించిన రైతు భరోసా డబ్బులు అనేది వాళ్ళకు కూడా పడుతుంది. కాబట్టి కంపల్సరీ మీకు కూడా డబ్బులు రావాలంటే అప్డేట్ చేయించుకోవాలి. దానికి ఎండింగ్ డేట్ ఇంతకుముందు చెప్పిన విధంగా జూలై 5వ తారీఖు ఉంది. ఈ 5 తారీఖు లోపల అప్డేటింగ్ చేసుకోవాలి. అప్డేటింగ్ చేసుకున్నటువంటి వాళ్ళ రైతులకు కొత్తలకు కూడా మనకు రైతు భరోసా డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ధన్యవాదం.